नमः ओम ईश्वराय नमः ओम नमः शिवाय नमः ओम शिवाय नमः ओम ईश्वराय नमः ओम నువ్వు పార్వతమ్మవి కదూ? ఇంకా గుర్తున్నానన్నమాట. అప్పుడే ఎలా మర్చిపోతానమ్మా? పూజారి, నువ్వు మర్చిపోలేనివి, నీకు జ్ఞాపకం ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. ముత్తైదువులా ఉండవలసిన మా అమ్మ నుదుటి కుంకుమ ఎలా చెరిగిందో, చేతి గాజులు ఎలా విరిగాయో నీ గుర్తుండే ఉంటుంది. పూజారి, ఆ కుంకుమ చెరిగినట్లే కొందరి చరిత్రలు త్వరలోనే చెరిగిపోతాయి. ఆ గాజులు విరిగినట్లే కొందరి అంతస్తులు విరిగి కూలిపోతాయి. అమ్మా, హారతి తీసుకుని త్వరగా వచ్చేసేయండి. అమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఒకప్పుడు ఆవేదన వల్ల కళ్ళల్లో నీళ్లు వచ్చేవి, ఇప్పుడు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. పూజారి గారు, ఈ ఆనందం ఎందుకో తెలుసా? నా మాట, నా ప్రతిజ్ఞ నా కొడుకు నెరవేర్చబోతున్నందుకు. పదమ్మా. రామ్మా. బాబు, మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని కల్లో కూడా అనుకోలేదురా. ఆ విధంగా శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించి తిరిగి రాజ్యానికి వచ్చాడు. ప్రజల్ని హాయిగా పరిపాలించాడు. ఆయన రాజ్యం సుఖశాంతులతో ఉండేది గనకనే దాన్ని రామరాజ్యం అనేవారు. అయితే ఇప్పుడు మన రాజ్యం రామరాజ్యం కావాలంటే ఏం చేయాలన్నా? నీలాంటి ప్రతి బాలుడు ఒక రాముడు కావాలి నాన్న. అయితే నేను రాముడిని అవుతాను. ఇది నాన్న ముద్ద. తినేశా. మరి ఇది అమ్మ ముద్ద. తిను బాబు. అమ్మా. బాబు, నా ప్రతిజ్ఞ నెరవేరుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందిరా. తిరిగి మాట్లాడకు. పెద్ద పులు లాంటి మనం ఒక ఆడదానికి భయపడి రక్షించమని దేవుని ప్రార్థించటం. పార్వతమ్మ ఊళ్ళోకి రావచ్చు, కానీ అది ఊళ్ళో ఉండాలిగా. దాని కొడుకు ప్రతిజ్ఞ చేయొచ్చు, కానీ వాడు బ్రతికి బట్టకట్టాలిగా. 25 ఏళ్ల నిండా ఒక కుర్రాడికి మొగ్గులేని ఆడదానికి భయపడి అర్చన చేసి వచ్చావంటే నీ చీటీ చించి నిన్ను నరకానికి పంపించాలి. కీర్తిశేషులు పోషయ్య గారి ధర్మపత్ని పార్వతమ్మ, ఏమిటిలా వచ్చావు? నాగరాజు, ఆ రోజు ఏ డబ్బు కోసం నా భర్తను చంపి నా జీవితాన్ని నాశనం చేశావో ఆ డబ్బు ఇదిగో. నీ బాకీ నేను తీర్చాను, కానీ చెరిగిపోయిన నా పసుపు కుంకుమని ఇప్పుడు నువ్వు నాకు తిరిగి ఇవ్వగలవా? నా భర్తను బ్రతికించగలవా? కేవలం డబ్బు కోసం ఎంతో మంది ప్రాణాలు తీసి ఎన్నో కుటుంబాన్ని ఉసిరిపెట్టిన పాపం నిన్ను ఊరికే పోనివ్వదు. నీ పాపాన్ని నేనే పండించి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. పొయ్యూదుకునే ఒక ఆడది ప్రతిజ్ఞ చేయటం, దానికి పులిలాంటి మనిషి తడిసి అమ్మో నన్ను చంపకు అని ప్రార్థిస్తాడనుకున్నావా? ఆ రోజు దగ్గర పడిందనే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను నాగరాజు. నీ కొడుకు సాధించిన ఘనకార్యాలకి కారణం వాడి సామర్థ్యము కాదు, నా చేతకాంతనము కాదు. మనిషిని పొడిచే ముందు ఎద్దు కొమ్ముల్ని కిందకు వంచుతుంది, అలాగనే అది ఓడిపోయినట్లు కాదు, ఎదుటి మనిషిని పైకి లేపడానికి. ఎవరిని ఎవరు పైకి లేపుతారో, ఎవరిని ఎవరు కిందకు తొక్కుతారో త్వరలోనే తేలిపోతుంది. ఈ నాగరాజును పైకి లేపడానికి ఎవరికెన్ని గుండెలున్నాయి? నాకున్నాయిరా. నిన్ను పైకి లేపడానికి ఎన్నో గుండెలక్కర్లేదు. ప్రతీకారంతో ప్రజ్వరిల్లే నా ఒక్క గుండె చాలు. అమ్మా, ఈ నీచుడితో మాట్లాడినా ఒకటే, పశువుతో మాట్లాడినా ఒకటే. రామ్మా. అయ్యా, ఇదిలా జరుగుతుందని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే రాత్రి నాకు పీడకలు వచ్చిందని తమకు మనవి చేశాగా. అయ్యగారు, దాని కొడుకు పరిస్థితిని చూస్తుంటే ఆనాడు మహారాజుల్ని ముక్కలు ముక్కలు చేసేసిన పరశురాముడు వాళ్ళ అమ్మగారు గుర్తుకొస్తున్నారండి. ఊరుకోండయ్యా, అసలు అయ్యగారు ఆవేశంలో ఉంటే అర్థం పద్ధతులు ఎక్కడ మాట్లాడతారేమిటి? అలాగే ముందా కుటుంబాన్ని ఈ ఊరు నుంచి బయటికి పంపించే పథకం ఉందా లేదా అది ఆలోచించరే. ఉంది. ఏమిటది? వచ్చే శ్రావణ శుక్రవారం నాడు
మన గ్రామ దేవత పోలేరమ్మ జాతర పెద్ద ఎత్తున జరగబోతుంది. ఆనాడు ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం 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 శివాయ నమః. అమ్మ హార తీసుకోండి, అయ్యా హార తీసుకోండి. రే ప్రజలారా, నేను మీ గ్రామ దేవతను రా, అంగాళమ్మన్ రా. అయ్యా పూజారి గారు గంగా ముక్కు పెట్టుకుందండి. అమ్మా గంగారమ్మ తల్లి, మమ్మల్ని కరికరించు తల్లి. నా గ్రామాన్ని నా ప్రజల్ని కాపాడవలసిన తల్లి, మాపై ఆగ్రహించక తల్లి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి. తల్లి గంగారమ్మ తల్లి. పాపాత్ముడు అడుగు పెట్టాడురా. వాడే కాదు, వాడి కుటుంబం కూడా అడుగు పెట్టిందిరా. వెంటనే వాడిని వాడి కుటుంబాన్ని ఊళ్ళో నుండి బయటికి పంపించేయండి, లేకపోతే ఈ ఊరికి మంచి జరగదురా. వద్దు తల్లి వద్దు, నీ మాటకి ఎదురులేదు, నా తిరుగులేదు. నీకు కోపం కలిగించిన వారు ఎవరైనా సరే చెప్పు తల్లి, చీటీ చించేసి నరకానికి పంపించేస్తా. చివరికి అయ్యగారైనా సరే. హారతి హారతి. ప్రజలారా, మన ఊరి గంగానమ్మ తల్లి ఎంత సత్యమైన దేవతో మీ అందరికీ తెలుసు కదా. నా ఊపిరితిత్తులు చెడిపోయినా నేను బాధపడను, కానీ నా ప్రజలకు నష్టం వాటిల్లితే మాత్రం నేను భరించలేను. అమ్మవారి ఆగ్రహాన్ని మీరు చూశారు, అమ్మవారి కోరికను కూడా మీరందరూ విన్నారు. ఈ గ్రామ పెద్దగా ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో మీరే నిర్ణయించి చెప్పండి. ఈ ముగ్గురిని ఈ ఊళ్ళో ఉంచకూడదు. బాబు అన్నయ్య, ఇలా గొర్రెలాగా చూస్తూ ఊరుకున్నారంటే అమ్మవారి కోపం వస్తుంది, అంటూ వచ్చి చేస్తారు. అవును, అమ్మవారు చెప్పినట్టు వీళ్ళని ఈ ఊరి నుంచి పంపించాల్సిందే. చెప్పండి అయ్యా. అవును, వాళ్ళని ఊళ్ళోంచి పంపించాల్సిందే. పంపించాల్సిందే. బాబు భరత్, ప్రజాభిప్రాయం విన్నావుగా, ఇక తమరు మన ఊరు కళకళలాడుతూ ఉండటం కోసం, మన ప్రజలు సుఖశాంతులతో ఉండటం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. అమ్మా చెల్లెమ్మా పదండి. ఏమిటి బాబు నువ్వనేది? అవునమ్మా, తప్పదు. గ్రామదేవత మాట కాదని మనం ఈ ఊర్లో ఉండలేం. వీళ్ళందరి కోసం, ముఖ్యంగా నాగరాజు కోసం మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. పదనమ్మా పదండి. బాబు మహానుభావులు, ఒరే మూర్ఖులారా, నా పేరు చెప్పి మాయ చేసేవాడు మాటలు అమ్ముతారా మీరు? మంగమ్మ తల కూతురు గంగమ్మలో నేను ఒక మంచి వాడిని ఊరించి బయట పంపుతుంటే తలపుతారా మీరు?